బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా, దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనమయ్యాయని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఈ కేసులో బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ పైన కేసు ఎందుకు నమోదు చేయరు? కూటమి ఎమ్మెల్యేలపై కేసు పెట్టలేదా అని అడిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తోందని ఆరోపించారు. అలాగే సిగాచి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓనర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదే యూరోపియన్ దేశాల్లో జరిగి ఉంటే కఠిన చర్యలు ఉండేవి. ఇండియాలో మాత్రం బెయిల్స్ వస్తాయని కేఏ పాల్ సెటైర్లు వేశారు. అయితే అదానీ, అంబానీలకు 15 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తారు, కానీ పేదలకు మాత్రం ఏమీ చేయరని కేఏ పాల్ ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అమ్ముడుపోయారు. సూపర్ 6 గురించి అడిగితే నాలుక కోస్తారా? ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని ప్రజలు కోరుకుంటే పెడతాను అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇక బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో పెట్టుకున్నట్లే అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. 5% లేని బీజేపీ 8 సీట్లు ఎలా గెలిచింది? ఎందుకో తెలుసా? బీఆర్ఎస్ ఈవీఎంల మహిమ వల్లే 8 ఎంపీ సీట్లలో గెలిచిందన్నారు. పురంధేశ్వరికి డిపాజిట్ కూడా రాదు, కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. కాగా గతంలో బెట్టింగ్ యాప్స్ న్యూస్ బయటకు వచ్చినప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంటర్ అయ్యారు. బెట్టింగ్ యాప్లు, వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కూడా తెలిపారు. అన్నట్టే బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా కేఏ పాల్ దాఖలు చేశారు. ఇక డ్రగ్స్ కంటే ఈ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమని, నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్ ఉంటాయని అన్నారు. సెలబ్రిటీలను యువత, విద్యార్థులు రోల్ మోడల్ గా తీసుకుంటారని, కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లా మారారని కేఏ పాల్ విమర్శించారు. ఇక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, నటులు తమ తప్పును ఒప్పుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, వారి వల్ల నష్టపోయిన వారికి, వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని అప్పట్లోనే డిమాండ్ చేశారు కేఏ పాల్.